12వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఆమోసు గ్రంథము 4:12 పాత నిబంధనలో 30వ పుస్తకము. ఆమోసు ఓ చిన్న ప్రవక్త. ఆమోసు పశువుల కాపరి. ఆమోసు మేడి పండ్లు ఏరుకునేవాడు. ఆమోసు తెకోవా అనే ఓ చిన్న గ్రామ నివాసి. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఆమోసుకి. అయ్యా, నిన్ను ప్రవక్తగా నేను ఎన్నుకున్నానని చెప్పాడు. మరి నేనేం చేయాలి నాయనా అంటే, ఒకటి రెండు అధ్యాయాలలో కొన్ని దేశాలను చూపించి ఆ దేశాల గురించి నువ్వు ప్రవచనం చెప్పన్నాడు. వారు నా మాట వింటారా? వాళ్ళు విన్నా వినకపోయినా నీకు అనవసరమైన విషయం. ప్రవచనం చెప్పు, నేను చెప్పింది చెప్పు అన్నాడు. సరే అని చెప్పేసి ఆమోసు గ్రంథంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. ఏమని మాట్లాడుకుంటూ వస్తున్నాడు నేను తీసి చెప్తా మీకు. 1వ అధ్యాయంలో 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. 6వ వచనం, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. 9వ వచనం, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. 11వ వచనం, 13వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనము, 4వ వచనం, 6వ వచనం. ఇప్పుడు 12వ వచనం చదవండి అందరూ. అయితే మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక మీ దేవుని సన్నిధిన కనపడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనపడడానికి మనం సిద్ధపడుదుముగాక. మనము ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నప్పుడు ముందుగానే పరీక్షలు ఇంకా వారంలో ఉన్నాయన్నప్పుడు మనము సిద్ధపడతాం. ఇక గంటలో స్కూలుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యూనిఫామ్ ఎత్తుక్కుంటాం, బెల్ట్ ఎక్కడుందో చూసుకుంటాం, టై ఎక్కడుంది, పుస్తకాలు హోంవర్క్ చేసి పుస్తకాలు ఎక్కడ పెట్టాను, అసలు నిన్న మధ్యాహ్నం తిన్నటువంటి టిఫిన్ బాక్స్ బ్యాగ్లోనే ఉందా, సింకులోనే వేసిందా అని ఎప్పుడు ఎత్తుక్కుంటాం? ఎప్పుడు ఎత్తుక్కుండేది? నిన్న మధ్యాహ్నం స్కూల్లో లంచ్ బాక్స్ తిన్న తర్వాత సాయంత్రం కొంపకొచ్చినప్పుడు దాన్ని మర్చిపోయి బ్యాగ్లో నుంచి తీసి ఆ సింకులో వేయడమో, మమ్మీ ఈ బాక్స్ శుభ్రం చేసి పెట్టు అని చెప్పడమో అని చెయ్యకుండా ఉదయాన్నే లేచి, అది 8 గంటలకు లేచి పాష్ మొకాన జొల్లంతా దుడుచుకొని, బ్రష్ చెయ్యని బాత్రూంలోకి పంపిస్తే బ్రష్ చెయ్యకుండా ముఖానికి నీళ్లు చల్లుకొని, చెప్పండి కడుక్కున్నట్టు కడుక్కొని పుసులు కూడా పోకుండా
అమ్మ ఎదురుకొచ్చి తన్నించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. అరే మనందరం మాట్లాడేవాళ్ళమే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంతమంది ఉండరు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి మనం సిద్ధపడినట్లు, ఓ కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడినట్లు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడకుండా మనం రాలేదు ఇక్కడికి. దేవుని సన్నిధిన మీరు కనపడుటకై సిద్ధపడుడి. ఎలా సిద్ధపడాలి? ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటిది ఎలా సిద్ధపడాలంటే, దేవుని సన్నిధికి మనం వచ్చే ముందు ఎలా సిద్ధపడాలంటే దేవునికి భయపడు వారిగా సిద్ధపడాలి మనము. ఆమేన్. ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు నా వైపు చూడండి, స్త్రీలు ముఖ్యంగా. ఆటో దిగారు, లేదా నడుచుకుంటూ వచ్చారు, లేదా బండి దిగారు స్త్రీలు. ఆ గుమ్మం లేనికి రాకముందే ఏం చేయాలి? ఇట్లా తీసుకొని ముసుగు ఇట్లా వేసుకొని బైబిల్ చేత పట్టుకొని రావాలి. మీరేం చేస్తారు? కొంతమంది ఆడి నుంచి ఆడదాకొచ్చి నేను తల మీద చెయ్యి పెట్టబోతున్నప్పుడు, అంటే ప్రార్థన చేయబోతున్నప్పుడు అది రాదు. ఎందుకు? మీరు అప్పుడు కంగారు పడుతుంటుంటారు. ఎందుకు? ఎడమ చేతిలో బైబిల్ ఉంటుంది, ఈ కుడి చేతిలో నుంచి ఈ కొంగు తీసుకోవాలని ముసుకేసుకోవాలని చూస్తారు, అది రాదు. ఇంకా నేను వీళ్ళు ఇప్పుడు ఈ పంచాయతీ కుదరదులే, నేను అట్టనే పెట్టి ప్రార్థన చేస్తా. కానీ మనం ఏం చేయాలి? ముందుగానే ఉందా మీకు సిద్ధపాటు? లేదు. వచ్చే వారం నుంచి అది ఉండును గాక. ఏం చేస్తారు వచ్చే వారం నుంచి స్త్రీలు? ఎక్కడేసుకోవాలి? మీరు గుమ్మము లోపల నుంచి, గుమ్మము బయట నుంచి లోపలికి వస్తున్నారనగానే మీ దేవుడైన యెహోవాను మీరు గణపరచుటకు, మహిమపరచుటకు, ఆయనకు విలువిచ్చుటకు వెంటనే మీరు ముసుగు వేసుకోవాలి. రిబ్కా ఇస్సాకును చూసి ఏం చేసింది? అప్పటిదాకా వేసుకొని తీసి ఇంకా రా ఏ సంగతి అన్నదా? అనలే. ఆమె ఆయనను గణపరిచింది. స్తోత్ర, హల్లెలూయా. దేవునికి భయపడువాడవని ఇందు మూలముగా నాకు తెలిసి ఉన్నదని ఎందుకన్నాడనంటే, దేవుడు ప్రేమించి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత దేవుడు, అబ్రహాము నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా? నేను ఇచ్చేంత వరకే ఉన్నాడా? ఇచ్చిన తర్వాత కూడా భయభక్తులు ఉన్నాడా? నేను చేసేంత వరకే ఉన్నాడా? చేసిన తర్వాత కూడా అదే భయం ఉందా? నా దగ్గర పొందుకునేంత వరకే ఉన్నాడా? నేను అతను పొందుకున్న తర్వాత కూడా అదే భయం ఉందా అని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. చాలా మంది దేవుడు కార్యం చేసే ముందు ఒకలాగా, చెప్పండి, చేసిన తర్వాత ఒకలాగా. దేవుడు ఇచ్చే ముందు ఒకలాగా, ఇచ్చిన తర్వాత, కార్యం జరిగే ముందు ఒకలాగా, జరిగిన తర్వాత ఒకలాగా ఉంటారు. ఆ మార్పు ఏందో చూద్దాం అనుకున్నాడు అబ్రహాము జీవితంలో. కానీ అబ్రహాము దేవునికి దొరకలే. పిల్లలను ఇవ్వకముందు ఒకేలాగున్నాడు, ఇచ్చిన తర్వాత కూడా. ఇందు మూలంగా ఏం తెలిసింది అనంటే, ఇతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు మనలో ఏం చూస్తున్నాడు? ఈ వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా? ఇతను భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా? ఈ పిల్లలు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? యవ్వన బిడ్డలు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? స్త్రీలు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? కుటుంబాలు భయభక్తులు కలిగి ఉన్నాయా? దేవుని సన్నిధిన కనపడడానికి మనము భయభక్తులు కలిగి ఉందుముగాక. సిద్ధపడాలి. వధువు సంఘము
దేవుని ఎదుట కనబడుటకు సిద్ధపడాలి. పెండ్లి కుమారుణ్ణి వేదిక మీద కలుసుకొనుటకు పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది చెప్పండి? సిద్ధపడుతుంది. చెప్పండి, మాట్లాడండి అమ్మా, అయ్యా మాట్లాడండి. ఏం చేస్తుంది? పెండ్లి కుమారుడు వేదిక మీద ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎలా వస్తుంది పెండ్లి కుమారుడి దగ్గరికి? రాత్రి వేసుకున్న నైటీ అట్నే ఉంచుకొని, నిద్రపోయిన జొల్లంతా అట్టనే ఉంచుకొని, ఆ పుషికండ్లు అట్టనే పెట్టుకొని, ఆ సింపిరిని అట్టనే పెట్టుకొని, నోట్లో బ్రష్ చేసుకొని స్టేజ్ మీద కూర్చుంటుందా? కాశమ్మ తల్లి ఎట్టుంటది? ఎట్టుంటది చెప్పండి అబ్బా. సిద్ధపడుతుందా లేదన్నా? సిద్ధపడుతుందా లేదా? చెప్పరేమయ్యా? అవి గుర్తొస్తున్నాయా? పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది. వాళ్ళ పిన్ని వస్తుంది. పిన్ని వచ్చి ఏందమ్మా బొట్టు అంత పెద్దది పెట్టినట్టు, ఏందమ్మా ఈ పిల్లకి జడ ఇట్టేసిర్రంటే, మిగతా వాళ్ళు ముడుచుకుంటారు. అమ్మ వాళ్ళ పిన్ని వచ్చింది కానీ ఇంకా మనకెందుకు లేరా అంట. ఈలోపు వాళ్ళ అక్క వస్తుంది. ఏందమ్మా జడ ఇట్ట వేసిండ్రు, పూల జడ ఏంది ఇట్ట వేసిర్రు అంటది. ఈలోపు మేకప్ చేసి అమ్ముతుంది. ఏంది ఇంకా అమ్మాయికి మేకప్ వేయలేదు, ఆగు కాటుక ఇట్లా కాదు పెట్టేది, కొంచెం పెట్టాలి, అట్ట కాదు హైబ్రోస్ చేసేది ఇట్లా చేయాలి, లిఫ్ట్కి ఏంది ఇంత ఎర్రగా పెట్టిండ్రు కొంచెం పెట్టాలి. ఏంది పిల్లకు జడ ఎక్కువ లేదు, ఆ చచ్చిపోయిన వాళ్ళ తీసుకురండి, సవరం తీసుకొచ్చేయి, కింది దాకా ఉండాలి, ఆడబల ఊగాల అంటే ఏం చేస్తారు పెళ్లి కుమార్తెని? హలో, ఏం చేస్తారు? మీరు వెళ్ళిపోండి, పెళ్లి దగ్గరికి వెళ్ళిపోండి. మీరు మీ పెళ్లి రోజు ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకోండి. ఎంత అడావుడి, పసుపు అంతా పూసి, గంధం అంతా పూసి, ముందు రోజే మెహందీ ఫంక్షన్. మీకు మెహందీ అంటే అబ్బో ఏం బండి, ఈడు దాకా పెట్టుకొని, కాళ్ళకు పెట్టుకొని, చేతులకు పెట్టుకొని, దేవునికి స్తోత్ర, మెహందీ అంతా పూసుకొని ఆ రోజంతా ఎంజాయ్ చేసి మరుసటి రోజు రాత్రి అంతా నిద్ర లేకుండా ఎవరిని కలుసుకోవడానికి, ఎవరి కొరకు సిద్ధపడుతున్నారు మీరు? అలాగనే దేవుని సంఘము కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి ఉన్నపాటున కుదరదు. ఆయన గుణగణాలు అలంకరించుకోవాలి, ఆయన ప్రేమను అలంకరించుకోవాలి, ఆయన మనస్సును అలంకరించుకోవాలి, ఆయన రూపాన్ని అలంకరించుకోవాలి, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, వేరుబాటు జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధతలోనికి రావాలి, దైవిక స్వస్థతలోనికి రావాలి. సంపూర్ణ పరిశుద్ధతలోనికి వస్తే ప్రియుడైన యేసును ఎదుర్కోవడానికి సంఘం సిద్ధపడినట్లు. అంత దూరం జరిగే లోపు దేవుని సన్నిధిలో మనం ఉండడానికి మనకు కావాల్సింది ఏంటంటే భయము, భక్తి. చెప్పండి, దేవునిని కలుసుకోవడానికి వచ్చే వాళ్ళు దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఏం కలిగి ఉండాలి? ఏమి ధరించుకొని ఉండాలి? భయము, భక్తి. దేవుడు అబ్రహామును చూశాడు. అబ్రహాములో ఏం కనబడింది? ఆయన సన్నిధికి వచ్చాడు అబ్రహాము. బలి అర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చూశాడనంటే బలి కంటే ప్రాముఖ్యమైనది దేవుని భయాన్ని చూశాడు. నీ ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది నీలో ఆయన మీద భయం ఉందా లేదా అని చూస్తాడు ఆయన. నీ ఆరాధన కంటే ముఖ్యంగా నువ్వు ఆయనకు భయపడుతున్నావా లేదా అని చూస్తాడు. నీ అర్పణల కంటే ముఖ్యంగా దేవుడు ఏం చూస్తాడు? మాట్లాడాలా, నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా? భయపడే వాళ్ళు స్తోత్రం చెప్పండి, భయపడుతున్నట్టున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అంటుంది అబ్రహాము దేవుణ్ణి కలుసుకోవడానికి ఎలా వెళ్ళాడంటే భయముతో. బలిపీఠాన్ని ఎలా సమీపించాడు? భయముతో. దేవుని మందిరాన్ని ఎలా సమీపించాలి? ఎలా సమీపించాలి? విచ్చలు విడితనం దేవుని మందిరంలో పనికిరాదు. ఎలా పడితే అలా కూర్చోవడం పనికిరాదు, ఎలా పడితే అలా నిలబడడం పనికిరాదు, ఎలా పడితే అలా తిరగడం పనికిరాదు. దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా ఉండడం పనికిరాదు. దేవుని మందిరంలోకి వస్తున్నామంటే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి? మ్యూట్లో పెట్టుకోవాలి. మన పిల్లలు ఏడవకుండా ఏదైనా పప్పలు తీసుకొచ్చి వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండాలి. వారు దేవుని వాక్యాన్ని వినకుండా వారి ద్వారా సాతానుగాడు ఆటంకపరుస్తాడేమని జాగ్రత్తగా ఉండాలి.
దేవుని భయము. ఆమేన్, హల్లెలూయా. తెల్లవారుజాము లేయాలి, లేచి ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజు నేను తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. త్వరగా 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 లేచి త్వరగా త్వరగా పనులు చక్కబెట్టుకొని త్వరగా పిల్లలను రెడీ చేసుకొని ముందు రోజు రాత్రే రేపేం బట్టలు వేసుకోవాలో సిద్ధపరచుకోవాలి. చెప్పండి చెప్పండి, ఏం చేయాలి మీరు? మీ గుడ్ల గుబ మోకాలు మీరు ఆ ఎరకాడు వచ్చి మమ్మీ ఏం వేసుకోవాలా మమ్మీ తెలియదు నీకు ముందు. రేపు ఏం వేసుకోవాలో, స్కూల్కి రేపు పోయేటప్పుడు ఏం వేసుకుంటావు నీకు ముందు తెలియదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ముందు రోజు ఏం చేయాలి? స్నానమే చేయదు 9:30 దాకా. మమ్మీ ఈరోజు డ్రెస్ ఏం వేసుకోవాలా మమ్మీ? వాడు 10 గంటలకు తీసుకొని పోతాడు ఇస్త్రీ చేయించుకోవడానికి. ఎన్ని గంటలకు? పెట్రోల్ ఎన్ని గంటలకు? ఏం చేయాలి మనము దేవుని మందిరానికి వచ్చే రోజు? ముందుగానే సిద్ధపడాలి. స్తోత్ర. క్రమం నేర్చుకోవాలి. రేపు మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఈరోజు ముందుగానే బట్టలు శుభ్రం చేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. రేపు ఈ బట్టలు వేసుకోవాలి. బైబిల్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి. ఎందుకంటే మనం మారానికి వస్తారే కాబట్టి బైబిల్ చూసేది. మనం ఏడ పెడతాం మనకే తెలియదు. మరీ ఎక్కువ ఆరోగ్యం బాగలేనప్పుడు బైబిల్ ఇన్నే ఉంటుంది. ఏడుంటుంది బైబిల్? ఆరోగ్యం బాగలేనప్పుడు. యాకోబు కూడా భయం ఎక్కువైంది. ఈ రోజు రాత్రి నేను ఈ బేర్షెబా నుంచి దాటిపోతానో లేదో, ఈ యూదారణ్యంలోనే చచ్చిపోతానో ఏమో. ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని ఎప్పుడు గుర్తొస్తుంది బైబిల్? ఎప్పుడు గుర్తొస్తుంది? ఏసురత్న నూనె ఎప్పుడు గుర్తొస్తుంది? ఏసురత్న నూనె అమ్మా పోయిమా ఎప్పుడన్నా టంకి విన్నర్ పెట్టి కొడతావద్దన్నట. హల్లెలూయా, హల్లెలూయా. అరే భయం వచ్చినప్పుడు కాదురా నాయన బైబిల్, భయం వచ్చినప్పుడు కాదు భక్తి. అనుదినము దేవుని సన్నిధిని గురించినటువంటి భయము కలిగి ఉంటే నువ్వు వధువు సంఘము దేవుని కొరకు సిద్ధపడుతున్న బిడ్డవని అర్థము. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిన కనపడుటకై ఇశ్రాయేలీయులారా మీరు సిద్ధపడండి. ఎందుకు ఆ ప్రికాషన్ ఇచ్చాడో తెలుసా? దేవుడు ఆ తెకోవాలో ఉన్నటువంటి ఆమోసు ద్వారా దేవుడు వారికి ఏం చేశాడంటే కరువును పంపించాడట. ఏం పంపించాడు? యుద్ధాన్ని పంపించాడు, నష్టాన్ని పంపించాడు. చాలా దారుణం. 1వ అధ్యాయం నుంచి అవన్నీ చదువుకుంటూ వస్తే, వదిలే ఇప్పుడు చదివితే చాలా టైం అయితే, అవన్నీ చదువుకుంటూ వస్తే అసలు వాళ్ళకి భోజనం లేకుండా చేశాడంట. రెండోది నీళ్లు లేకుండా చేశాడట. ఇబ్బందుల పాలు చేశాడంట. దేవుడు అంటున్నాడు అటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే మీరు దేవుని సన్నిధిన కనపడుటకై సిద్ధపడి ఉండండి. కూడా కరువు రాకూడదు మనకి. ఏం రాకూడదు? కరువు రాకూడదు. రెండవది ఖడ్గం ఎదురవ్వకూడదు మనకు. ఖడ్గం అంటే శత్రువుతోటి పోరాటాలు మనకు ఎప్పుడు ఉన్నాయనుకో, మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతి ఉండదు. రోగం వచ్చిన మనశ్శాంతి ఉండదు. శత్రువులు ఎక్కువ మంది ఉన్నా మనశ్శాంతి ఉండదు. మనకాడ ఎంత డబ్బు ఉన్నా బలగం ఉన్నా మనశ్శాంతి ఉండదు. దేవుడు అంటున్నాడు అటువంటి వాటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, అయితే మీరు నా సన్నిధిన కనపడుటకై సిద్ధపడి ఉండండి. సిద్ధపడడంలో మొదటిది ఏంటిదనంటే దేవుని యందు భయభక్తులు. హల్లెలూయా. యోసేపు ఏం చేశాడు? దేవుని భయము కలిగి ఉన్నాడు. అందుకే పాపం చేయడానికి అవకాశం ఉన్నా, ఏ కన్నులు చూడకపోయినా, ఒంటరిగా ఉన్నా, అవకాశాలు మెండుగా వచ్చినా ఆయన అన్నాడు ఈ దుష్కార్యము నేనే ఎలాగూ చేతును అన్నాడు. దుష్కార్యము, జారత్వానికి పెట్టిన పేరేంటి? అతను దుష్కార్యము అని అన్నాడు. పాపం చేయనన్నాడు. అంటే దీన్ని బట్టి యోసేపు ఎలాంటి వాడని తెలపబడుతుందంటే దేవుని యందు భయభక్తులు కలవాడు. స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు భయపడుతున్నావో లేదో? తల్లిదండ్రులకు భయపడాలి, గౌరవించాలి. దీర్ఘాయువు కలుగుతుంది. ఎఫెసీ 6లో అంటాడు దీర్ఘాయువు కలుగుతుందని. ఆమేన్, హల్లెలూయా. ఆ తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు మేలుకరంగా మనం ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి. యోసేపు అలా ఉన్నాడు. యోసేపు దేవుని భయము కలిగి ఉన్నాడు. రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం.
హేబేలు దగ్గరికి మనం వస్తే కయ్యూను హేబేలు అక్కడనే. హేబేలేమో మంచి అర్పణ తీసుకొచ్చాడు, కయ్యూను మంచి అర్పణ తీసుకురాలేదు. రెండవది ఏంటంటే హేబేలులో సత్క్రియలు కనబడుతున్నాయి. యెహోవా సన్నిధిన కనపడే వారు ఎలా సిద్ధపడాలంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? సత్క్రియలు. ఆతిథ్యం ఇచ్చే మనస్సు. ఏ మనస్సు? ఆతిథ్యం ఇచ్చేవారు. సేవకులు ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు, పరదేశులు మనల్ని దర్శించినప్పుడు ఆతిథ్యం. చెప్పండి, ఆతిథ్యం అంటే ఏంటి? అదే ఏంటిది? భోజనం పెట్టేవారుగా ఉండాలి. అంటే నేను వచ్చినప్పుడల్లా బువ్వ పెట్టమని కాదు, సత్క్రియలు. కేవలం అదొక్కటే కాదు, మంచి పనులు. ఆమేన్. ఎలా చేయాలి? ఇతరులకు మనము చేయగలిగితే మంచి చేయాలి, లేకపోతే సైలెంట్ అయిపోయి సత్క్రియలు. ఇప్పుడు దేవుని ఎడల హేబేలు ఎలా ఉన్నాడనంటే సత్క్రియలు చేసేవానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చాడు. కయ్యూను మాత్రము శ్రేష్టమైనది తీసుకురాలే. ఏదో అతను ఇస్తుండు కాబట్టి నేను ఇవ్వాలని తీసుకొచ్చాడు. దేవుడు అందుకే కయ్యూను అర్పణను అంగీకరించలేదు, హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలేమో హృదయపూర్వకంగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది 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 మా సంఘము, ఈయన మా దైవజనుడు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య మా గురించే, ఈ సేవ మా గురించే, ఈయన పడుతున్న ప్రయాస మా గురించే, కాబట్టి నా కుటుంబం తరపున నేను ప్రోత్సహించాలి అని చెప్పి హృదయపూర్వకంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు సంఘంలో. దేవుడు వారిని దీవించును గాక. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సేవకులు వస్తున్నప్పుడు కొంతమంది బెడ్లో ఉన్నారు, వారి కానుకంతా వాళ్ళే ఇచ్చేస్తారు. దేవుడు వారిని దీవించును గాక. పేర్లు ఎందుకులే, అసూయ పడుతుంది కొంతమందికి చెప్తే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అటువంటి సత్క్రియలు కలిగిన మనస్సు అందరికి రావాలి. అది ఏంటంటే వాళ్ళు చేస్తున్నారని మనం చేయడం కాదు. కయ్యూను అదే చేసింది, అది దేవుడు స్వీకరించలేదు. మీకు ఎలాంటి మనసు రావాలంటే ఇది మా మందిరము, ఇది మా సేవ, వీళ్ళు మా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, అన్న అక్క మా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, వీరు మా కోసం ప్రార్థించే వాళ్ళు, ఈ పరిచర్యను అభివృద్ధి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పరిచర్య అభివృద్ధి పదంలో నడుచుటకు మా వంతుగా మాది కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి ఇచ్చేవారు విషయంలో సత్క్రియలు అన్నమాట. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది అబ్బో వాళ్ళు ఇచ్చారు, మనం ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటామేమో అని ఇచ్చాడు కయ్యూను. దేవుడు అన్నాడు, అసలు నీలో సత్క్రియలే లేవురా, నీ అర్పణ నేను ఏం చేసుకోవాలని అర్పణ అంగీకరించలేదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్పణ అంగీకరించలేదంట. ఆడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నా అర్పణ అంగీకరించలేదు దేవుడు. దేవుని మీద కోపాన్ని ఎవరి మీద చూపించాడు? తమ్ముడి మీద చూపించాడు. హేబేలును తీసుకుపోయిండు. అరే రారా పొలం లేకపోదాం రారా అని చెప్పేసి పొలం లేకి తీసుకుపోయిండు. ఈ మనోడు అమాయకుడు కాబట్టి మనోడితో పాటు నమ్మి పొలం లేకి వెళ్ళిండు. వెళ్తే ఒక బండరాయి తీసుకొని అక్కడి తల మీద వేసాడు. అంతే. హేబేలు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కానీ అతని రక్తం భూమిలో నుంచి ప్రార్థన చేస్తుంది దేవునికి, ప్రభువా అన్యాయంగా నన్ను చంపిండోడు కయ్యూను, నేనేమన్నా తప్పుడు పని చేశాను, అన్యాయంగా చంపిండోడు నన్ను అనంటే దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యూను మీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మనోడు ఆన్సర్ ఎంత అహంకారంతో చెప్తున్నాడు, యామై కీపర్, నేనేమన్నా కావాలి అన్న మా ఓడికి? యామై కీపర్, నేనేమన్నా కావాలి అన్న మా తమ్ముడికి? ఎవరితో మాట్లాడేది రే గర్విష్ఠుడా, అహంకారి. ఎవరితో మాట్లాడుతున్నాడు కయ్యూను? దేవునితో అంటున్నాడు, నేనేమన్నా కావాలి అన్నా మా తమ్ముడికి నన్ను అడుగుతున్నావు? ప్రభు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది, ఈ రోజు నుండి నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని సన్నిధిన కనపడడానికి వచ్చిన మనలో అహంకార స్వభావం అనేది ఉండకుండును గాక.
మనలో తగ్గింపు రావాలి, మనలో దీనత్వం రావాలి, మనలో సహనం, మనలో ఓర్పు, దేవుని ప్రేమ, దేవుని దయాగుణం, దేవుని క్షమించే మనసు, ఇవన్నీ మనకు కలగలుపుకొని ఉండాలి. మనం దేవుని వధువు సంఘం కాబట్టి. ఆమేన్, ఆమేన్. సత్క్రియలు, రెండవది ఏంటిది? సత్క్రియలు. దేవుని సన్నిధిలో కనపడడానికి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? సత్క్రియలు. అర్పణ శ్రేష్టమైనది తీసుకొని రావాలి దేవునికి. కుళ్ళిపోయినవి తేగూడదు, పాడైపోయినవి తేగూడదు. కొంతమంది అప్పుడప్పుడు చినిగిపోయిన నోట్లు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చల్లవనా? కానుక పెట్టేటప్పుడు చినిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి. అంటే అవి మీకు పనికి రావని నాకు పనికి వస్తాయా? తప్పు కదా. కొంతమంది బాగా ఇంకుబడి ఉంటాయి, వాటి మీద ఫుల్గా ఇంకుబడి ఉంటుంది, అవి వేసేస్తారు. కొంతమంది రంధ్రం పడి ఉంటుంది, అది ఆ నోటుకు రంధ్రం పడి ఉంటుంది. అంటే అవి మీకు పనికి రాకపోతే నాకు పనికి వస్తాయా? నేనేమైనా ప్రింటింగ్ మిషన్ పెట్టినా? ఏం లేదు కదా. అంటే పక్కన వాళ్ళు వేస్తుండ్రు, నేను వేయకపోతే ఏమన్నా అనుకుంటారని ఆ పాత ఎప్పుడో దాంట్లో పెట్టింటారు, అది పనికిరాంది, అది తీసి వాళ్ళ ముందు అని. నేను కూడా వేసాను. నువ్వు కయ్యూను చెల్లెలువా? కయ్యూను తమ్ముడువా? హేబేలువా? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? హేబేల్. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు హేబేల్? ఎవరు? మీ అన్న మీ తమ్ముడా? హేబే హేబే అంటుంటే ఎస్, మనందరం హేబేలు అన్నదమ్ములం, అక్క చెల్లెలమే మనము. హల్లెలూయా, హల్లెలూయా. మన యందు సత్క్రియలు కనపడతా ఉన్నాయి. దేవుడు కోరుకునేది మన యందు సత్క్రియలు. దేవునికి ఇచ్చేటప్పుడు మన మనస్సు విశాలంగా, ద బ్రాడ్ మైండ్, విశాల హృదయముతో మనం ఇవ్వాలి. స్తోత్ర, హల్లెలూయా. ఏ మనసుతో ఇవ్వాలి? ఆ విశాలమైన మనసుతో ఇవ్వాలి. ఇది దేవుని పని. నేను ఇవ్వడం ద్వారా దేవుని పని ప్రోత్సహించినట్లు. దేవుని పని ప్రోత్సహించాలి మనం. అది మన బాధ్యత. సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉందుముగాక. మూడవది చెప్పుకుందాం. మూడవది యోబు గ్రంథం 1:22. యోబు గ్రంథం 1:22. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మూడవది, ఏ పాపము లేని వారిగా కనబడుదుముగాక. దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి? మన చేతులు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ పాపము లేని వారిగా. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు అబ్బాయి? మూడవదిగా, ఏ పాపము లేని వారిగా మనం కనపడుదుముగాక. ఎలా కనపడాలి దేవుని సన్నిధిలో? ఏ పాపము, అమ్ము సాధ్యమేనా? ఇది భయం వేస్తుంది. అనుకుంటేనే భయం, నాకు కూడా భయం వేస్తుంది. ఏదో మాటలో, చూపులో, ప్రవర్తన, క్రియలో, ఉద్దేశాలు, తలంపులో, ఆలోచన ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి. తప్పిపోయే అవకాశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? నువ్వు రోడ్డు మీద ఉంటావు, మీ మేస్త్రి ఫోన్ చేస్తాడు, పనికి రమ్మంటాడు, పోవడానికి నీకు ఉద్దేశం లేదు. అప్పుడు ఏమంటావు? నేను పొట్లపాడిపోతున్నా అంటావు. నువ్వు అబద్ధాలు చెప్పాలని చెప్పవు. అంటే ఎక్కడన్నా అటోడని కదా నేను అనేది. ఆయన మీద పెట్టి మిమ్మల్ని ఉతుకుతున్నా. అంటే మనం ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పాలని చెప్పం. కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే కొన్నిసార్లు మనము నోరు మాట్లాడరేమమ్మా. అదే ఒక అమ్మాయి అంటుంది, అన్న తింటున్నలే, అన్న కూర బాగుందా అన్నది. ఏమ్మా అన్న? బాగుందంటే నేను చేసినానన్న, బాగలేకపోతే మా అమ్మ చేసిందని. గోడ మీద పిల్లి అనమాట.
అవకాశం అటుంటే అటు దూకొచ్చు, ఇటుంటే ఇటు దూకొచ్చు. క్రైస్తవులు అలా ఉండకుందురుగాక. క్రైస్తవుల జెండా ఎజెండా ఒకటే అయి ఉంటుంది, పరిశుద్ధత. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, మాటలు కానీ, చూపులు కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ, ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఏదో ఒక విషయంలో పొరపాటు తప్పిపోయి ఆ విషయాలలో కూడా, వినండి వినండి వినండి, చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నా. ఆ విషయాలలో కూడా యోబు తప్పిపోలేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఏ విషయం ఉందన్నాడు, ఏమన్నాడు? ఏ పాపము చేయలేదు. నిజంగా దేవుడట్టి పరిశుద్ధత మనకిచ్చునుగాక. హల్లెలూయా. అందుకే దైవజనులు దేవనయ్య గారు ఒక పాట పాడారు. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన, యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, విశ్వాసము. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెరగని విశ్వాసము. యేసయ్యా నన్ను జీవింప. ఎలాగునా? దానియేలు ఏం చేశాడు? పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యం, చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం, చెరగని. అందరూ యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింప. యేసయ్యా ఈ భారతావనిలో దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. అందరూ ఈ భారత 6-8 కొట్టు. దానియేలులాగునా స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. అందరూ స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. అందరూ యేసయ్యా నన్ను జీవింప. Come on everyone, sing loudly more. యేసయ్యా పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. అందరూ పరిశుద్ధ జీవితం, యేసయ్యా యేసయ్యా
దేవునికి మహిమ కలుగునుగాక. భక్తులు చాలా మంది వారి పరిశుద్ధ జీవితం కొరకు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ జీవితం కొరకు ఏడంతలుగా మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళారు. వారి పరిశుద్ధ జీవితం కొరకు జైలుకి వెళ్ళారు, సింహాల బోనులోనికి వెళ్ళారు. పరిశుద్ధ జీవితం కొరకు చర్మాలు వల్చబడ్డాయి, బల్లెముతో పొడవబడ్డారు, తారు డబ్బాలో ముంచి పడవకు కట్టేసి నిప్పంటించి అలాగే నదిలోకి వదిలేయబడి సజీవ దహనమయ్యారు. దేని కొరకు? పరిశుద్ధ జీవితం కొరకు. నువ్వు ఏం చేయగలుగుతున్నావు పరిశుద్ధ జీవితం కొరకు? నీ నోరు పరిశుద్ధంగా ఉందా? నీ మాటలు పరిశుద్ధంగా వస్తున్నాయా? నీ జీవిత విధి విధానం పరిశుద్ధంగా నడుస్తుందా? నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? వ్యామోహముతో కూడిన కండ్ల, తప్పును చూడకూడదని నిర్ణయం తీసుకొని జీవిస్తున్నటువంటి కళ్ళ, తప్పు వైపు నడవకూడదనే కాళ్ళ, పరిగెత్తే కాళ్ళ, తప్పు చేయకూడదనే చేతుల, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేని చేతుల. ఎలాంటి జీవితం మనది? పరిశుద్ధమైనదేనా? కానీ భక్తులు పరిశుద్ధ నిర్ణయం, మేలిమి సాక్ష్యము, చెరగని విశ్వాసము, పరిశుద్ధ జీవితం, చెరగని యేసయ్యా, నన్ను జీవింపచే. దేవుని వాక్యం అంటుంది, దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు. జరగబోయేదాన్ని చూచేవాడు. రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తున్నందుకే తీసుకెళ్లి సింహాల గుహలో పడేశాడు. నీ చేతిలో ఉన్న బైబిల్ ఎవరైనా బయట వాళ్ళు లాక్కొని చింపేస్తే నువ్వు తట్టుకోలేవు. పోతూ పోతూ ఉంటే చర్చికి వెళ్ళొద్దు అని చెప్పేసి నీ భర్త నిన్ను కొడితే ఇంట్లో నువ్వు తట్టుకోలేవు. తిరిగి కొడతావు, తిరిగి తిడతావు, బూతులు మాట్లాడేసేస్తావు. చర్చి విషయమై నీ భర్త దూషిస్తే నువ్వు తట్టుకోలేవు. చర్చి విషయమై ఒకరోజు సెలవు పెట్టుకోలేవు. అమ్మో మా యజమానుడు తీసేస్తాడు, ఆదివారం పోకపోతే డబ్బులు కట్ చేస్తాడు. చర్చి విషయమై మానుకోలేరు. చర్చి విషయమై ప్రాణాలు పనంగా పెడుతున్నారు. ఒక్కరోజు జీతాన్ని పనంగా పెట్టలేవు. నువ్వు ఒక్కరోజు కూలీ పోగొట్టుకోలేవు దేవుని కొరకు, చర్చి కొరకు, దేవుని సన్నిధిని కనపడడం నిమిత్తమై ఒక్కరోజు కూలీ మానుకోలేవు. నువ్వు దేవుని సన్నిధిని కనపడడం నిమిత్తమై ఒక్కరోజు నీ యజమానుడు తిడితే తట్టుకోలేవు. వాడితో నేను పడేదేంది, ఆమెతో నేను పడేదేంది? దానియేలు అంటున్నాడు, ప్రార్థన కోసం నేను సింహాల బోనుకైనా వెళ్తాను కానీ ప్రార్థన మానుకోను అన్నాడు. రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోన్లో పడితే ఎవరో అన్నలాంటి వాళ్ళు వెళ్ళి, అయ్యా ఎందుకయ్యా నువ్వు సింహాల బోన్లో పడ్డావు, నువ్వెంత మంచోడి, నీకెంత మంచి పేరుంది, మంచి భయభక్తులు గల్లోడు అని ఉంది, ఎందుకయ్యా నువ్వు సింహాల బోన్లో పడ్డావు? సింహాల బోన్లో రాజు నిన్ను వేసాడంటే నువ్వెంత నీచ నికృష్టమైన పని చేసి ఉంటావయ్యా, మరణానికి పాత్రుడైనంత పని, ఏదో తప్పు పని చేసి ఉంటావంటే అతను అంటున్నాడు, నేను ఏ పని చేయలేదయ్యా, నా పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, భక్తి కాపాడుకోవడం కోసం, ప్రార్థన జీవితం కాపాడుకోవడం కోసం, దేవుని సన్నిధిని కనపడడం కోసం నేను మరణానికైనా వెళ్ళిపోతాను. నేను నా భక్తి కాపాడుకోవాలి, నా పరిశుద్ధ జీవితం కాపాడుకోవాలి. అందుకోసం నేను దేన్నైనా విడిచిపెట్టుకుంటాను, నా ప్రాణాన్నైనా విడిచిపెట్టుకుంటాను. నేను ఒకరోజు జీతాన్ని విడిచిపెట్టుకోలేవు నువ్వు, ఒకరోజు కూలి విడిచిపెట్టుకోలేవు నువ్వు, ఒక్కరోజు పని మానుకోలేవు నువ్వు, ఒక్కరోజు ఆదివారం ఫంక్షన్కి వెళ్ళడం మానుకోలేవు నువ్వు. ఎన్నెన్నో చెప్తావు,
ఒక్క ప్రశ్న వేస్తే చాలు, ఎందుకు ఈరోజు రాలేదు తమ్ముడా అంటే చాలు, ఓ ఒక డజన్ సమాధానాలు ఉంటాయి. ఒక్క సమాధానానికి కూడా మరలా సేవకుడు రిప్లై అడగకుండా అన్ని సిద్ధంగా ఉంటాయి. నువ్వు ఏం చేయగలిగావు ప్రార్థన కోసం? నువ్వు ఏం చేయగలేవు నీ భక్తి కోసం? నువ్వు ఏం త్యాగం చేయగలిగావు? ఓ నన్ను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, సంఘం అంతా ప్రార్థన చేయాలి, డబ్బా 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 డబ్బా. నువ్వు ఏం చేయగలిగావు నీ భక్తి కోసం? ఒక్కటి చెప్పలేవు సమాధానం. నీకు నువ్వు సమాధానం చెప్పుకో. మళ్ళీ యోబు అంటున్నాడు, దేవుడు నాకు అంత జరిగితే అంటున్నాడు, దేవుడు నాకే అన్యాయం చేయలేదు అన్నాడు యోబు. మనమైతే అలా అంటమా? చిన్న జరిగితేనే దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడంటే. మేము పోయిన వారం అంతా ప్రార్థనలో చేస్తా ఉన్నాం. నా బిడ్డ ప్రార్థన చేస్తూ ప్రతిసారి దుఃఖంతో ప్రభువుని అడుగుతూ, నా విషయంలో మా డాడీకి అన్యాయం చేస్తావా, మాకు అన్యాయం చేస్తావా ప్రభు అని చెప్పేసి ప్రభువుని వేడుకుంటా ఉంది. అంటే అడుగుతా ఉంది, మాకు అన్యాయం చేస్తావా. నేను తర్వాత చెప్పాను, బిడ్డ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, ఆ పదాన్ని వాడగాకు తల్లి. ఎందుకనంటే నా ప్రభువు నమ్మదగిన వాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృప ఇవ్వబట్టే ఉన్నాను. నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని, సేవకు రాకముందే చనిపోయి ఉండేవాడిని, నా చదువుకుండే రోజులలో చనిపోయి ఉండేవాడిని, సేవకు వచ్చినాక చనిపోయి ఉండేవాడిని. చాలాసార్లు మరణం నా ఎదురుగా కనపడుతున్నా కూడా దేవుడు నా చేయి బట్టి పక్కకు లాగాడు. అందుకే నేను సజీవునిగా ఉన్నాను. దేవుడు ఎప్పుడు మనకు అన్యాయము, రోగం వచ్చినంత మాత్రాన అన్యాయం చేసినట్టు కాదు, మనం అప్పులలో ఉన్నంత మాత్రాన అన్యాయం చేసినట్టు కాదు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన అన్యాయం జరిగిపోయినట్టు కాదు. ఉంటున్న ఇంటి వాళ్ళు అద్దె విషయంలో మీరు ఖాళీ చేయండి, వేరే ఇంటికి వెళ్ళిపోండి, అరే ఎంత నమ్మకంగా కడుతున్నాను నేను అద్దె, అసలు ఎంత దుర్మార్గం చేశారు ఇల్లు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఇంత బాగా బతుకుతుంటే దేవుడు ఇట్లా చేసి అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. యోసేపు ఎప్పుడు అనలేదు దేవుడు నన్ను అన్యాయం చేశాడని. జైల్లో ఉన్నాడు. షద్రక్ మేషకి అబేద్నెగోలు అనలేదు దేవుడు మమ్మల్ని అన్యాయం చేశాడని. వాళ్ళు ఎక్కడున్నారు? 7 అంతల అగ్నిగుండంలో ఉన్నారు. పేతురు అనలేదు దేవుడు నన్ను అన్యాయం చేశాడు, నేను ఇంత సేవ చేస్తుంటే నాకు చైన్ లేసి తీసుకొచ్చి ఇక్కడ వేశారు అని చెప్పేసి అనలేదు. హ్యాపీగా నిద్రపోయినాడు జైల్లో. పౌలు శీలలు అనలేదు, కాళ్ళు చేతులు బండకు కట్టేసి ఆ బురద జైల్లో వేసి వాళ్ళు అలా చేస్తే మధ్యరాత్రి లేచి ప్రార్థనలు కీర్తనలు పాడారంట. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అన్యాయం చేశాడు దేవుడు అని లేదు. కానీ మనం బలహీనులం. కానీ నేను ఏమంటానంటే మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు. ఆయన మనం చేస్తాం అన్యాయం. ఏ పాపము చేయకుండా బ్రతకడానికి ఎందుకు గాక, కానీ మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? వై డోంట్ ట్రై నౌ ఫ్రమ్ దిస్ డే? ఎందుకు ఈ రోజు నుంచే మొదలెట్టకూడదు దాన్ని? స్తోత్రం చెప్పండి. వారి జీవితాలు కాపాడుకున్నారు, పరిశుద్ధ జీవితం జీవించారు. మేలిమి సాక్ష్యం, మేలిమి అంటే బంగారు సాక్ష్యం, చెరగని విశ్వాసం. మనం పాడుకున్నంత తేలిక కాదు. ఈ భారతావనిలో నన్ను దానియేలులాగా ఉంచండి. దానియేలులాగా కష్టం వస్తే ఉండగలవా నువ్వు? నన్ను దావీదులాగా చేయి. దావీదులాగా సౌలు ఎంబడి పడతా ఉంటాడు బల్లెం తీసుకొని, వాడి చేతిలో బల్లెం తీసుకొని వాడినే పుడుతావు నువ్వు అవసరమైతే. ఉంటావా? 7 అంతల అగ్నిగుండం, అబ్బా షద్రక్ మేషక్ అబేద్నెగోలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు లాగా ఉంటావా? ప్రార్థన చేస్తున్నందుకు తీసుకెళ్ళి అగ్నిగుండం లేశారు. నన్ను అగ్నిగుండం దగ్గర తీసుకుపోతావని ఎనికిలాగా నువ్వు నడి మీద దాన్ని వాడిని లోపలేస్తావు. యోసేపు పరిశుద్ధత కోసం జైల్లో పడ్డాడు. ఆయన ఒక్క నోరు తెరిచింటే చాలు, ఎవర్రా నువ్వు సామె పొతిఫర్, ఏం మనిషిరా తండ్రి, అసలు నీ భార్యరా నాయన నన్ను బలవంతం చేసిందని ఒక్క మాట అన్నాడా? మనమైతే అమ్మ తోడన్నావను, నా సంగతి తెలియదంట నీకు, అసలు మా పక్కింటి వాళ్ళని అడగన్నా, చర్చికి పోయి మా పాస్టర్ని అడగన్నా, నేను అసలు చర్చిలో ఎట్టుంటానో, స్కూల్లో అడగన్నా, కమలా స్కూల్లో నేను ఎట్లాంటి టీచర్నో, ఓనో నా సంగతి తెలియదు. హల్లెలూయా.
యోసేపు అలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకయ్యా నువ్వు జైల్లో ఉన్నట్టే? పరిశుద్ధత కోసం. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెరగని విశ్వాసము. ఆ స్థితిలో కూడా విశ్వాసం చెదిరిపోలేదు, ఆ స్థితిలో కూడా సాక్ష్యం కోల్పోలేదు, ఆ స్థితిలో కూడా పరిశుద్ధత నుంచి ఇంచి కూడా తప్పిపోలేదు. చప్పట్లు కొట్టండి. అది 4వది కీర్తనలు 18:4. ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులది వచ్చింది. 4వది, దేవుని సన్నిధిని ఎలా కనపడాలంటే ప్రార్థనా పరులుగా కనపడుదుముగాక. ఎలా కనపడాలి? బైబిల్ మూసేయండి, నా వైపు చూడండి. నా వైపు చూడాలి. ఇక అయిపోయింది, వాక్యం అయిపోయింది. నా వైపు చూడండి. ప్రసంగికులను మనుషులు చూస్తారు. చెప్పండి. ప్రసంగికులను మనుషులు చూస్తారు, ప్రార్థనా పరులను దేవుడు చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లలో ఏది గొప్ప విషయము? ఎవరు గొప్పోళ్ళు? ప్రసంగికుల? ప్రార్థనా పరులు మాత్రమే దేవుని దృష్టిలో గొప్పోళ్ళు. మేం కాదు అని మొదటి నుంచి మొత్తుకుంటున్న ప్రసంగికులం మేము కాదమ్మా, గొప్పోళ్ళము, ప్రార్థనా పరులు మాత్రమే గొప్పోళ్ళని మొత్తుకుంటున్నా నేను. ప్రసంగికులను మనుషులు మాత్రమే చూస్తారు, కానీ ప్రార్థనా పరులను దేవుడు చూస్తాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా, మందిరంలో ప్రార్థన చేసినా, ప్రయాణంలో చేసినా, స్కూల్లో చేసినా, కాలేజీలో చేసినా, ఒంటరిగా ఉండి మిద్దె మీద చేసినా, రాత్రి చేసినా, పగులు చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంత్రం చేసినా, ఆపదలో చేసినా, మంచిలో చేసినా, చెడులో చేసినా, ఏ సమయంలో చేసినా అక్కడ మనుషులు ఎవరు చూడరు, నీ దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? ఏది గొప్పదో చెప్పండి? వాక్యం చెప్పడం గొప్పనా, ప్రార్థన చేయడం గొప్పనా? వాక్యం చెప్పడం నా దృష్టిలో పిల్లల ఆట లాంటిది. వాక్యం చెప్పడం నా దృష్టిలో పిల్లలు ఆడుకునే ఆట లాంటిది. ప్రార్థన ఒక యుద్ధము లాంటిది. అది ప్రార్థన అందరూ మోకరించలేదు. అది వాక్యం ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, అది ఈ లోకంలోని కృపా సత్య సంపూర్ణంగా వచ్చినని చదివి దేవుడి ఈ మాటలు దీవించునుగా. అక్కడ అది కూడా వాక్యమే. కానీ ప్రార్థన అట్లుండదు. అది ఒక పోరాటం, అదొక యుద్ధం, అదొక వార్ఫేర్. మామూలుగా ఉండదు. వీఆర్ ఆల్ ఫైటర్స్. అట్లా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే దేవుని పిల్లలమైన మన యొద్ద నుండి ప్రభు ఆశిస్తుంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి చేయండి, విసుకక చేయండి, నిత్యము చేయండి, ఓపికగా చేయండి, రాత్రులలో చేయండి, పగులు చేయండి, మధ్యాహ్నం చేయండి, అవకాశం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయండి అని చెప్తాడు దేవుడు. మనం అది తప్ప అన్ని చేస్తాం. అన్నిటికి మనకు సమయం ఉంటుంది, మోకరించడానికి ఉండదు. కరెక్ట్గా అదే టైంలో సెల్ ఫోన్ గుర్తొస్తుంది, అదే టైంలో టీవీ గుర్తొస్తుంది, అదే టైంలో ఎవరికో ఫోన్ చేయాలనిపిస్తుంది, అదే టైంలో ఇసుక అనిపిస్తుంది, అదే టైంలో నిద్ర వస్తుంది. నిన్ను బ్రతికించేది ప్రార్థనే. మోకరించండి. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా
ఈ భారతావనిలో భారతావని ఓ దానియేలులా పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెరగని విశ్వాసము పరిశుద్ధ జీవితం చెరగని విశ్వాసము యేసయ్యా నన్ను జీవింపచేయవా యేసయ్యా స్థిరమైన నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన మరొకసారి స్థిరమైన నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన అందరూ యేసయ్యా యేసయ్యా ఈ భారతావనిలో నన్ను జీవింపచేయవా ఈ భారతావనిలో నీ భక్తి జీవితం కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? నీ పరిశుద్ధ జీవితం కొరకు ఏ త్యాగాలు చేస్తున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చూపించుకోవడం కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావు? ఏం పోగొట్టుకోగలుగుతున్నావు? ఏం కోల్పోతున్నావు? ఏం విడిచిపెట్టుకోగలుగుతున్నావు? నీ జీవితంలో ఒక్కటి చూయించు దేవునికి. ఇదిగో అయ్యా, ఆదివారం చర్చికి రావడం కోసం ఇదిగో నేను ఈ త్యాగం చేస్తున్నాను. నేను నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడం కోసం నా నోరు అదుపులో పెట్టుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఏ రోజు నీవు అన్యాయము చేయువాడవని నేను నిన్ను నిందించలేదయ్యా. మనుషుల వల్లనే నష్టపోయిన, దూషింపబడిన, అవమానాల పాలైన ఏ రోజు నిన్ను బాధ పెట్టే పని నేను చేయలేదయ్యా. ఎందుకనంటే నా భక్తిలో నేను తప్పిపోకుండా నీ సన్నిధిని కనబడుటకై నేను సిద్ధపడుతున్నాను. నువ్వేం చూపించగలవు దేవుడు నిన్ను అడిగితే? నీ పరిశుద్ధ జీవితం కొరకు ఏం చేసావంటే ఏం చూపించగలవు? నీ భక్తి జీవితం కొరకు ఏం చేసావంటే ఏం చూపించగలవు? ఏం విడిచిపెట్టుకున్నావు? ఏం కోల్పోయావు? ఏం నష్టపోయావు? పౌలు అంటున్నాడు, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఒకరోజు కూలి మానుకోలేవు, ఒకరోజు ఉద్యోగం మానుకోలేవు,
మన కొరకు ఎంతో త్యాగాలు చేశారు. భక్తులను చూసి నేర్చుకోవాలి మనం. నీ కొరకే నువ్వు ఏం చేసుకోలేకపోతే నీ కుటుంబం కొరకు నువ్వేం చేయగలవు? నీ కొరకే నువ్వు ఒక్కరోజు ఉపవాసం ఉండలేవు. నీ కొరకే నువ్వు ఉపవాస ప్రార్థనలకు రాలేవు. ఇంత దగ్గరుండి శనివారం విజ్ఞాపనలకు రాలేవు. నాగులారంలో ఇంత సమీపంగా ఉండి విజ్ఞాపనలకు రాలేవు. ఒక్క పూట రాలేవు. శనివారం ఒక్క పూట. ఎన్నో చెప్తావు, చీకటి ఉంది, లైట్లు లేవు, సాయంత్రం నీళ్ళు వచ్చినాయి, చీకట్లో ఇప్పుడేం వెళ్తాంలే అనుకున్నాము, ఎన్నో చెప్తావు. నువ్వు ఏం చేయగలుగుతున్నావు దేవుని కొరకు? నువ్వు కేవలం దశంభాగాలు కానుకలిస్తేనే దేవుని కొరకు ఏదో చేసిన అనుకుంటున్నావేమో. నీ భక్తి కొరకు ఏం చేయగలుగుతున్నావు? సంఘం కొరకు కాదు, సంఘం కొరకు నువ్వు సహకరిస్తున్నావు, సంతోషం. ప్రార్థనలు చేస్తున్నావు, సంతోషం. కానుకలిస్తున్నావు, సంతోషం. దైవజనులను పట్టించుకుంటున్నావు, సంతోషం, మంచిదే. నీ భక్తి జీవితం కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ పరిశుద్ధ జీవితం కాపాడుకోవడం కొరకు ఏం చేస్తున్నావు? నీ సాక్ష్యం కాపాడుకోవడం కొరకు ఏం చేస్తున్నావు? నోరు తెరిస్తే అబద్ధాలు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. నీ బుద్ధి ఇంకా మారలే. నీకు మారు మనసు రాలే. ఇంకా నీకు ఇంకా మారు మనసు రాలే. ఎవరైనా ఖాళీగా దొరికితే వ్యవహారాలు. మారు మనసు రాలే ఇంకా నీకు. పడిపోతున్న వారిని లేపాలనే ఉద్దేశం లేదు. కుటుంబంలో బలిపీఠం కట్టుకుందామనే ఉద్దేశం లేదు నీకు. మారు మనసు లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు ఖాళీ దొరికితే. ఆ ఖాళీ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాము. మారు మనసు పొంది ఈ విషయంలో నీ భక్తి జీవితం కొరకు ఏదో ఒకటి చెయ్యి. నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు ఏదో ఒకటి చెయ్యి. పరిశుద్ధ జీవితం కొరకు ఏదో ఒకటి చెయ్యి.